తాజాంశాన్ని చూస్తున్నాం. ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధిస్తున్నారు. పలు చోట్ల నుంచి సీసీ ఫుటేజ్ను సేకరిస్తున్న పోలీసులు నగరంలో ఇరుకు వీధుల నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు పరారవుతున్నట్లుగా భావిస్తున్న సీసీ కెమెరాల విజువల్స్ ను సేకరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, సీసీ కెమెరాలో ఉన్నవారెవరో పోలీసులు గుర్తించారా? షాహీన్ తెలుగుదేశం నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసు వేగవంతం చేస్తున్నారు. పోలీసులు ముమ్మరంగా ఇద్దరు హత్య కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తంగా అనుమానితులందరినీ కూడా తీసుకొచ్చి విచారిస్తున్నారు. ప్రధానంగా వీరయ్య చౌదరి స్వగ్రామమైన అమ్మనపురంకు సంబంధించిన ఒక యువ నాయకులను కూడా తీసుకొచ్చి పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రాబల్యం, ఆధిపత్య పోరుకు సంబంధించి ఏమైనా ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయనే అంశంపై దర్యాప్తు అయితే నిర్వహిస్తున్నారు. అతని సమీప బంధువుల్ని, అదేవిధంగా తండ్రిని కూడా తీసుకొచ్చి ఈ రోజంతా విచారించి చేసినట్టు సమాచారం ఉంది. ఇది ఒకవైపు ఉండగా మరోవైపు అసలు నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వచ్చారు అనే విషయంపై నగరంలో ఉన్న కొన్ని కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే నిందితులు ముందుగా రెక్కి నిర్వహించి సీసీ కెమెరాలకు వీలైనంత వరకు దొరకకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టయితే సమాచారం ఉంది. ఎక్కువగా సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటే అటువైపు వెళ్లకుండాను ఇరుకు వీధుల్లో వెళ్లే విధంగా వాళ్ళు ప్రణాళిక వేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే ఈ పోలీసులకు సంబంధించిన లభించిన సీసీ ఫుటేజీల్లో రెండు ద్విచక్ర వాహనాల్లో 4 నిందితులు వెళ్తున్నట్టు అయితే గుర్తించారు. వీళ్ళంతా కూడాను హత్య జరిగిన ప్రాంతం నుంచి పాత బైపాస్ మీదుగా ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ నుంచి వెంకటేశ్వర కాలనీ మీదుగా అటు కర్నూలు రోడ్ ఎక్కినట్టుగా అయితే అని పోలీసులు భావిస్తున్నారు. అక్కడ నుంచి చేమకుర్తి వైపు వెళ్తుండగా ఒక వాహనాన్ని, అదే స్కూటీని అక్కడ చేమకుర్తి బైపాస్ రోడ్ లో వదిలి వెళ్లారు. ఆ స్కూటీని ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే 4 నిందితులు పాల్గొన్నట్టు, 4 కూడా రెండు ద్విచక్ర వాహనాల్లో పరారైనట్టు అయితే సమాచారం ఉంది. ఇప్పటి వరకు అయితే ఇది ఇక్కడ జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు పోలీసులు అమ్మనపురాలు వెళ్లి అమ్మనపురంలో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో పాల్గొని ప్రశ్నిస్తున్నారు. గ్రామం అంతా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ప్రయత్నిస్తున్నారు. ధన్యవాదాలు రవికృష్ణ.